వనపర్తి జిల్లా కేంద్రంలోని మరికుంట మెడికల్ కాలేజీ సమీపంలో ఎమ్మెల్యే అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. 20 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కలెక్టర్ ఆదర్శ సురభి భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుకున్నటువంటి పాఠశాల కళాశాలలు రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం 50 కోట్ల రూపాయలతో నూతన భవనాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మించబోయే కొత్త ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం వనపర్తిలో ఉన్న చారిత్రాత్మక రాజభవనం నిర్మాణ సరిని పోలి ఉంటుందని తెలిపారు. రాబోయే సంవత్సర కాలంలో ఈ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే విధంగా పనులు మరమ్మతులు చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని గురుకులాలు అన్ని హాస్టల్స్ దాదాపు 1600 మంది పిల్లలను ఒకటే కాంపౌండ్ లో పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత సెకండ్ విడతలో 119 నియోజకవర్గాల్లో 42 ఇంటిగ్రేటెడ్ హబ్లు ఇస్తే దానిలో వనపర్తిలో మాకు ఇంటిగ్రేటెడ్ హబ్ ఇచ్చి 200 కోట్లతో శాంక్షన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మార్చి 2న మా సీఎం గారు ప్రోగ్రాం పెట్టిన